Audio Jungle. Number 3191, Minister for Marketing and Irrigation. స్పీకర్ సార్, ఏ ప్రశ్నకు సమాధానం రాష్ట్రం ఏర్పడిన తర్వాత 330 గోడౌన్లను 17.075 లక్షల మెట్రిక్ టన్నుల విలువ కలిగిన సామర్థ్యంతో చేపట్టడం జరిగింది. సదరు గోడౌన్ల నిర్మాణానికి అంచనా విలువ కన్నా టెండర్లలో తక్కువ మొత్తానికి ఆమోదించడం వల్ల దాదాపు 150 కోట్ల రూపాయలు మిగులు రావడం జరిగింది అధ్యక్ష. ఆ మిగులు వచ్చినటువంటి 150 కోట్ల రూపాయలతో అదనంగా మరో 34 గోడౌన్లు 1.22 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చేపట్టడం జరిగింది. దీంతో రాష్ట్రం మొత్తంలో 364 గోడౌన్లు 18.30 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో చేపట్టడం జరిగింది అధ్యక్ష. బి ప్రశ్నకు సమాధానం వివరాలన్నీ కూడా సభ్యులకు సభ యొక్క సమక్షంలో ఉంచడం జరిగింది అధ్యక్ష. సి ప్రశ్నకు సమాధానం సదరు గోడౌన్ల నిర్మాణానికి 1024 కోట్లు అంచనా వేసి ఇప్పటి వరకు 818.14 కోట్ల రూపాయలను ఖర్చు చేయడం జరిగింది అధ్యక్ష. డి ప్రశ్నకు సమాధానం అవునండి, కొత్త గోడౌన్లు ఏర్పాటు చేస్తారని అడిగినారు అధ్యక్ష. అది కూడా ప్రభుత్వం చేయాలని చెప్పే ఆలోచన ప్రతిపాదనలో ఉంది అధ్యక్ష. బాలరాజు గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాలా నియోజకవర్గాల్లో దాదాపుగా 25 నుండి 30 మెట్రిక్ టన్నుల కొత్త గోడౌన్ల నిర్మాణం చేపట్టిన అధ్యక్ష. దానికి గాను గౌరవ ముఖ్యమంత్రి గారికి సంబంధిత శాఖ మంత్రి హరీష్ రావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష. ముఖ్యంగా రాష్ట్రం ఏర్పాటు తర్వాత కొన్ని సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకోవడం, జిల్లాలు రెవెన్యూ డివిజన్స్ కొత్త మండలాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. ఈ కొత్త మండలాలు ఏర్పాటు సందర్భంగా మేము మంత్రివర్యులను ప్రభుత్వాన్ని కూడా కోరడం జరిగింది. కొత్త మండలాల్లో కూడా గోడౌన్ల నిర్మాణం చేపట్టాలని, అదే మాదిరిగా మార్కెట్ యార్డులలో తడవాయి పోస్టులు కూడా అవసరమైన చోట నియమించాలని, దాంతోపాటుగా కంప్యూటర్ ఆపరేటర్ల పోస్టులు కూడా చాలా వరకు గోడౌన్లలో మార్కెట్ యార్డులలో అవసరం ఉంది అధ్యక్ష. దాన్ని కూడా ఫిలప్ చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా రైతు బంధు పథకం కింద ఇన్సూరెన్స్ ఏదైతే ఇవ్వాల్సిందో దాని విషయంలో ఎటువంటి చర్యలు ప్రభుత్వం చేపట్టిందో చెప్పాలని కోరుతా ఉన్నాం అధ్యక్ష. దాంతోపాటుగా గత పాలకులు పూర్తిగా వ్యవసాయం విషయంలో కానీ గోడౌన్ల నిర్మాణం విషయంలో కానీ అనుకున్న స్థాయిలో వారికి అంచనాలు కరెక్ట్ ఉండి నిర్మాణం చేపట్టలేదా, లేదంటే అంచనాలు లేక కొన్ని పాత మండలాలలో కూడా మార్కెట్ యార్డులో నిర్మాణం చేపట్టలేదు అవసరం ఉన్న చోట కూడా. ఈరోజు వ్యవసాయ పరంగా రాష్ట్రం చాలా గొప్పగా ముందుకు పోతూ ఉంది. ఇప్పటికే మా జిల్లాలో చూసినట్టయితే కేఎల్ఐ కలవకుర్తి ఎత్తిపోతగల పథకం ద్వారా చాలా వరకు నీరు అందుతూ ఉంది అధ్యక్ష. రైతులకు సంబంధించిన విషయమే, గోడౌన్లకు సంబంధించిన విషయమే అడుగుతా ఉన్నాను అధ్యక్ష. గోడౌన్లు అందుకే అంటే నాది అంచనాలకు మించి ఈరోజు దిగుబడి వస్తూ ఉంది, పంటలు పండుతూ ఉన్నాయి. దానికి తగ్గట్టుగా విస్మరించబడ్డటువంటి మండలాలలో కూడా గోడౌన్ల నిర్మాణం చేపడుతున్నారా అని అడుగుతా ఉన్నాను అధ్యక్ష. ధర్మారెడ్డి గారు. అధ్యక్ష, ఈరోజు వాస్తవంగా ముందు చూపుతోటి గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రివర్యులు హరీష్ రావు గారు మరి 3 సంవత్సరాల క్రితమే ఇప్పటికీ దిగుబడి పెరుగుతున్న ఉద్దేశంతో ఈ గిడ్డంగులు ప్రారంభించారు. మరి ఈరోజు అధ్యక్ష, గిడ్డంగుల సంస్థ ప్రకటించిన, కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంస్థనే ఈరోజు దేశంలోనే ప్రథమ స్థానంలో తెలంగాణ రాష్ట్రం ఉన్నదని, గుజరాత్ రాష్ట్రం లాంటిదే వెనుకబడిపోయిందని కేంద్ర ప్రభుత్వమే అంటుందంటే అధ్యక్ష, ఈరోజు మనం చేపట్టిన బృహత్తరమైన కార్యక్రమం ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. రాష్ట్రంలో గిడ్డంగుల సంస్థ మొత్తం నిల్వ 97% ఉపయోగించుకొని మనమే ఈరోజు ప్రథమ స్థానంలో ఉన్నాం అధ్యక్ష. అయితే ఈరోజు ఏదైతే మిషన్ కాకతీయ ప్రాజెక్టులు అన్నీ కంప్లీట్ చేసుకొని ఈ సంవత్సరమే అందుబాటులోకి రాబోతున్నాయి. ముఖ్యంగా మా కాళేశ్వరం ప్రాజెక్టు ఈ సంవత్సరం అందుబాటులోకి వస్తే మా ప్రాంతం, మా వరంగల్ జిల్లా రావడం వల్ల దిగుబడి ఎక్కువ వస్తుంది. ఆ దిగుబడి ఎక్కువ వచ్చేటాలకే గోడౌన్లన్నీ కంప్లీట్ చేసుకొని ఉంచుకోవడం జరిగింది అధ్యక్ష. అయితే ఉమ్మడి రాష్ట్రంలో 4 లక్షల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన గోదాములు ఉంటే ఈరోజు
దాదాపుగా 1000 కోట్ల రూపాయలతోటి ఇందాకనే మంత్రివర్యులు అన్నట్టు మరి 22 లక్షల టన్నుల సామర్థ్యం గల గోదాములను కట్టామంటున్నారు. మరి దాదాపుగా అందుబాటులోకి వచ్చాయని కూడా వింటున్నాం అధ్యక్ష. వాటి వివరాలు తెలుపగలరని మరి అడుగుతున్నాం అధ్యక్ష. అలాగే ఈరోజు రైతులు పంటలు దిగుబడి సరిపడా ప్రభుత్వం గోదాములు ఉన్నప్పటికీ కూడా మరి కొన్ని చోట్ల మాలాంటి వరంగల్ జిల్లాలో ప్రైవేటు గోదాములు, ప్రైవేటు కోల్డ్ స్టోరేజ్లు ఎక్కువగా అక్కడ ఉన్నాయి. ముఖ్యంగా మా నియోజకవర్గంలో వరంగల్ అర్బన్కు మరి ఉన్నటువంటి మా వరంగల్ జిల్లాలో గ్రెయిన్ మార్కెట్కు మా నియోజకవర్గంలో వస్తుంది అధ్యక్ష. మరి అంత పెద్ద మార్కెట్కు వచ్చినటువంటి పోయినసారి లాస్ట్ ఇయర్ బాగా ఇబ్బందులు పడ్డరు మిర్చి రైతులు. వాళ్లకు కోల్డ్ స్టోరేజ్ లేక చాలా రకాలుగా ఇబ్బందులు పడ్డరు. మరి ఈ గోడౌన్లతో పాటు అదనంగా మా నియోజకవర్గంలో ఇప్పటికే దాదాపు ఒక 15 ప్రైవేటు కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి అధ్యక్ష. మా నియోజకవర్గంలో ప్రభుత్వ పరంగా ఒక 2 కోల్డ్ స్టోరేజ్లు కట్టిస్తే బాగుంటుందని చెప్పి మీ ద్వారా మంత్రివర్యులను నేను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు మరి మా పరకాల నియోజకవర్గంలో ఉన్నటువంటి 5 మండలాలలో ఇప్పటికీ 3 గోడౌన్సే ఇచ్చారు అధ్యక్ష. మరి ఒకటి దామెర కొత్త మండలం ఏర్పడ్డది అధ్యక్ష. అలాగే ఒకటి సంగం మండలంలో 2 అదనంగా గోడౌన్లు కూడా ఇవ్వవలసిందిగా ఈ సందర్భంగా మంత్రివర్యులను కోరుతున్నాను అధ్యక్ష. అలాగే ఈరోజు దాదాపుగా కోల్డ్ స్టోరేజ్ ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకొని మరి పెంచితే బాగుంటుందని చెప్పి నా అభిప్రాయం అధ్యక్ష. స్థానికంగా ముఖ్యంగా ఏ జిల్లాలో ఏ ప్రాంతంలో స్థానికంగా ఏ పంటలు వస్తాయో ఆ పంటలకు అనుగుణంగా దానికి ప్రాసెసింగ్ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తే మంత్రివర్యులు బాగుంటుందని చెప్పి నా యొక్క సూచన అధ్యక్ష. ఎందుకంటే ఈసారి పత్తి పంట బాగా పాడైపోయింది, ఎక్కడ కూడా పంట దిగుబడి రాలేదు. ఎమ్మటే రైతులు దాని పంటను తీసేసి మా ఏరియాలో మొక్కజొన్నలు ఎక్కువ పెట్టిల్లు అధ్యక్ష. ఎక్కడికి పోయినా మొక్కలు బాగా పెట్టిల్లో. ఈసారి విపరీతంగా దిగుబడి వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. కాబట్టి మా దగ్గర మరి మొక్కలకు ఒలిసే మిషన్ను కూడా డ్రైయర్లు లాస్ట్ టైం ఇస్తా అన్నారు, అదొకటి ఏర్పాటు చేస్తే కూడా బాగుంటుందని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాను అధ్యక్ష. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు గువ్వాల బాలరాజు గారు, పరకాల శాసనసభ్యులు ధర్మారెడ్డి గారు పలు ప్రశ్నలు వేయడం జరిగింది అధ్యక్ష. ఇందులో ముఖ్యంగా అధ్యక్ష ఇప్పుడు ఈ కొత్త గోడౌన్లు ఏమైనా ఏర్పాటు చేస్తారా అని చెప్పి వారు అడుగుతా ఉన్నారు అధ్యక్ష. ఈ కొత్త గోడౌన్లు ఏవైతే మనం కొత్తగా ఏర్పడినటువంటి మండలాలు ఉన్నాయో రాష్ట్రంలో, ఆ మండలాలు ప్లస్ ఇప్పటికే ఇంకా కొన్ని మండలాల్లో స్థలాలు లేక కూడా గోడౌన్లు కట్టలేకపోయాం. వాటిని గుర్తించినప్పుడు 164 మండలాల్లో ఇంకా గోడౌన్లు లేనట్టుగా మేము గుర్తించడం జరిగింది అధ్యక్ష. అయితే ప్రభుత్వ పరంగా మా ఆలోచన ఏంటంటే అధ్యక్ష, గోడౌన్లు నిర్మించడం ఎంత ముఖ్యమో వాటిని వినియోగించడం కూడా అంతే ముఖ్యం. వాస్తవానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వం రాగానే ఈ గోడౌన్లు ఎందుకు తీసుకున్నారంటే అధ్యక్ష, గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం వచ్చిందంటే, యాసంగి పంట వచ్చిందంటే ఎరువుల కొరత, విత్తనాల కొరత ఉండేది. రైతులను పోలీస్ స్టేషన్ల ముందు నిలబెట్టినటువంటి ఘనత అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అధ్యక్ష. అంటే దీని సమస్య మూల కారణం ఏందని ముఖ్యమంత్రి గారు ఆలోచించినప్పుడు కేంద్రం నుంచి ఎరువులు వచ్చేటప్పుడు ర్యాక్ పాయింట్స్ లేకపోవడం, సకాలంలో రైల్వే వ్యాగన్స్ దొరకకపోవడం, ముందస్తుగా తెచ్చి స్టోర్ చేసుకుందామంటే గోడౌన్ల సామర్థ్యం లేకపోవడం, దీనిని గమనించినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్రంలో రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో గోడౌన్ నిర్మాణం చేసుకొని వర్షాకాలం కంటే ముందుగానే ఆ మండలానికి అవసరమైనటువంటి ఎరువులు, విత్తనాలు తీసుకొచ్చి ఆయా మండలాల్లో పెట్టినట్లయితే రైతులకు కొరత లేకుండా ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం అధ్యక్ష. ముఖ్యమంత్రి గారి ఆలోచనకు అనుగుణంగా డిపార్ట్మెంట్ కూడా 18 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్లను ఒకే సంవత్సరంలో వాటిని టెండర్లు పిలిచి పారదర్శకంగా టెండర్లు పిలవడం ద్వారా 150 కోట్ల రూపాయలు ఆదా చేసి ఒక సంవత్సరంలోగా పూర్తి చేసి రైతులకు వినియోగంలోకి తేవడం జరిగిందని తెలియజేస్తున్నాం అధ్యక్ష. అందువల్లనే ఇవాళ టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎరువుల కొరత లేదు, విత్తనాల కొరత లేదు. సరే, ఈ రకంగా ఈ గోడౌన్లు నిర్మించడం వల్ల ఎంత పంట పండినా కూడా ప్రభుత్వం కొనగలుగుతా ఉంది అధ్యక్ష. అయితే కొత్త మండలాల్లో కూడా కట్టాలని అంటున్నారు. దాని మీద మేము ఏం చేసినామంటే కేంద్ర ప్రభుత్వ సంస్థ అయినటువంటి నాబార్డుకు ఒక మార్కెట్ అనాలిసిస్ స్టడీ చేసి రిపోర్ట్ ఇవ్వమని అడిగాం అధ్యక్ష. అంటే ఈ కొత్త మండలాల్లో ఎక్కడెక్కడ ఎంత సామర్థ్యం కట్టాలి, ఎక్కడ అవసరం ఉంది, 2500 కావాలన్నా, 5000 మెట్రిక్ టన్నులు కావాలన్నా, 10,000 మెట్రిక్ టన్నులు కావాలన్నా, రాష్ట్రం మొత్తం కూడా కొత్తగా వస్తున్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు, అక్కడ ఉండేటువంటి సాగు భూమి, ఆ ప్రస్తుతం అందుబాటులో ఉండేటువంటి గోడౌన్ల సామర్థ్యాన్ని పరిగణనలోకి తీసుకొని
ఎక్కడ ఎంతెంత కావాలనేటువంటిది ఒక రిపోర్ట్ వెంటనే ఇవ్వమని చెప్పి నాబార్డ్ సంస్థకి ఇచ్చిన అధ్యక్ష. అది రాగానే మనం రాజకీయాలకు అతీతంగా రైతుల అవసరాలు ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఆ నివేదిక ఆధారంగా కొత్త గోడౌన్లు మంజూరు చేయడం జరుగుతుంది అధ్యక్ష. ఇక రెండో విషయం కోల్డ్ స్టోరేజీలు కావాలని గౌరవనీయులు ధర్మారెడ్డి గారు కోల్డ్ స్టోరేజీల గురించి ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ గురించి కూడా మాట్లాడినారు. దాని మీద కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు ముందు చూపుతోని ఒక కేబినెట్ సబ్ కమిటీని కాన్స్టిట్యూట్ చేయడం జరిగింది. దాంట్లో మన వ్యవసాయ శాఖ మంత్రి గారు ఇండస్ట్రీస్ మంత్రి గారు అందరం కూడా సభ్యులుగా ఉండి పనిచేస్తూ ఉన్నాం. రాష్ట్రంలో ఎక్కడ ఏ పంటలు పండుతున్నాయి, ఎక్కడ జిన్నింగ్ మిల్స్ రావాలి, ఎక్కడ రైస్ మిల్స్ రావాలి, ఎక్కడ ఆయిల్ మిల్స్ రావాలి, ఎక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ ప్లాంట్స్ రావాలి, ఎక్కడ కోల్డ్ స్టోరేజీలు కావాలి అనేటువంటి దాని మీద లోతైనటువంటి చర్చ ప్రభుత్వంలో కేబినెట్ సబ్ కమిటీలో జరుగుతూ ఉంది. త్వరలోనే రాష్ట్రంలో కొన్ని కోల్డ్ స్టోరేజీల ఏర్పాటు ఉంది. ముఖ్యంగా వరంగల్లో కూడా పెట్టాల్సినటువంటి ఆవశ్యకతను ప్రభుత్వం గుర్తించింది. అతి త్వరలోనే వరంగల్ ప్రాంతంలో వరంగల్తో పాటు రాష్ట్రంలో ఎక్కడెక్కడైతే ఈ కమర్షియల్ క్రాప్స్ ఉన్నాయో ఆయా ప్రాంతాల్లో కోల్డ్ స్టోరేజీల నిర్మాణం ప్రభుత్వ పరిశీలనలో ఉంది అధ్యక్ష. ఇకపోతే ఈ గోడౌన్ల నిర్మాణం ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వ సంస్థలకు చాలా మేలు జరిగింది. ఈ గోడౌన్లు మన ప్రభుత్వ పరంగా లేనప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కానివ్వండి, మార్క్ఫెడ్ కానీ, నాఫెడ్ కానీ, హాకా కానీ ప్రైవేట్ సంస్థల నుంచి గోడౌన్లు కిరాయికి తీసుకునేవాళ్ళు. అప్పుడు రెంట్ చాలా ఎక్కువగా ఉండేది. ఇప్పుడు నాబార్డు కట్టినటువంటి గోడౌన్లు ఇవ్వడం ద్వారా ఈ సివిల్ సప్లైస్, నాఫెడ్, హాకా, మార్క్ఫెడ్కు ప్రతి సంవత్సరం యావరేజ్గా 10 కోట్ల రూపాయలు లాభం జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇంతకుముందు 3 రూపాయలు 4 రూపాయల స్క్వేర్ ఫీట్కు రెంట్ ఇచ్చి ప్రైవేట్లో తీసుకునేవాళ్ళు. ఇవాళ కేవలం 2 రూపాయలకే ఇది అందుబాటులోకి తేవడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ కార్పొరేషన్లకు కూడా ఏటా 10 కోట్ల రూపాయలు మిగులు జరుగుతూ ఉంది అధ్యక్ష. అందువల్ల ఏది ఏమైనా ముఖ్యంగా మా గౌరవ శాసనసభ్యులు కోరినట్టుగా ముఖ్యమంత్రి గారు కూడా ఇప్పటికే మాకు చెప్పి ఉన్నారు అధ్యక్ష. ఇంకా ఎక్కడెక్కడ అవసరం ఉన్నా కూడా ఈ రాష్ట్రంలో ప్రతి మండలంలో ఉండాలని కోరుతున్నాం. అయితే మేము ఒక టెక్నికల్ స్టడీ చేపిస్తా ఉన్నాం. మనం రేపు వాటి పూర్తి స్థాయిలో వినియోగం తీసుకోవాలి కనుక ఎంత సామర్థ్యం కావాలి, ఎక్కడ కావాలనేటువంటిది నాబార్డుకి ఇచ్చినాం. ఆ రిపోర్ట్ రాగానే కొత్త మండలాల్లో కూడా అవసరాన్ని బట్టి నూతన గోడౌన్లు కూడా మంజూరు చేస్తాం. Now question number 3257, Minister for Excise. అధ్యక్ష, ఏ ప్రశ్నకు జవాబు వివిధ రాష్ట్రాల నుండి వివరాలను సేకరించడం అవుతుంది. బికి వచ్చేసి పరిశీలనలో ఉంది, సికి వచ్చేసి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల వల్ల ఈ ప్రశ్న ఉత్పన్నం కాదు అధ్యక్ష. Srinivas Gaud garu. అధ్యక్ష, 1969లో గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక సర్కులర్ తీసింది అధ్యక్ష నీరా పైన. కానీ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ప్రభుత్వంలో గత సంవత్సరం నీరా పైన ఒక గవర్నమెంట్ జియో తీయడం జరిగింది అధ్యక్ష. అంటే ఒక ఇనిషియేషన్ తీసుకుంటున్నందుకు మరి మంత్రి గారికి, ముఖ్యమంత్రి గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఒకటి అధ్యక్ష, ఈరోజు మంత్రి గారిని అడుగుతున్న అధ్యక్ష, నీరు అనేది ఒక ఔషధ గుణాలు ఉన్నాయా లేదా నీరాలో? బీపీ కానీ, కిడ్నీ పేషెంట్లకు కానీ, పైల్స్ కానీ అనేక రకాల వ్యాధులకు ఇది ఔషధ గుణాలు ఉన్నటువంటి వాస్తవమా కాదా? చిన్నప్పుడు మేము చిన్నగా ఉన్నప్పుడు అధ్యక్ష అమ్మవారు వచ్చినా కూడా నీరు రాపేది అధ్యక్ష. మీకు కూడా తెలుసు అధ్యక్ష, మీ మీ కాన్స్టిట్యూన్సీ జిల్లాలో కూడా అధ్యక్ష చాలా చెట్లు ఉన్నాయి అధ్యక్ష. ఇప్పుడు అన్ని టాబ్లెట్లు వచ్చింది అధ్యక్ష, అంతకుముందు ఏం లేదు. ఏ జబ్బు వచ్చినా కూడా మంచిగా చెట్టు మీద కళ్ళు నీరు రావి అవన్నీ కూడా తక్కువ అయ్యేది అధ్యక్ష. మరి థమ్స్అప్, కోకోకోలా అనేక రకాల కూల్ డ్రింక్లలో పెస్టిసైడ్స్ ఉన్నాయని చెప్పి నిర్ధారణ అయినటువంటి వాటా వాస్తవమా కాదు అధ్యక్ష? మరి అవి రిచ్ పబ్లిసిటీ ఇస్తున్నందుకు చాలామంది పిల్లలు కానీ ఇళ్ళు కానీ ప్రతి ఫంక్షన్లో కూడా ఆ కూల్ డ్రింక్స్ వాడుతున్నారు. మరి ఈ నీరాకు ఇన్ని ఔషధ గుణాలు ఉన్నాయా లేదా? మరి వీటికి పబ్లిసిటీ చేయడానికి మరి ఇన్ని రోజులు ఎందుకు నిర్లక్ష్యం చేశారు? భవిష్యత్తులో ఏమైనా ఇది పబ్లిసిటీ చేసి ఇంకా ఆచరణ తేవడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నారా? అధ్యక్ష, గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇది స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ ఖాదీ బోర్డు పరిధిలోకి ఉంది అధ్యక్ష. మరి ఇక్కడ కూడా ఏమైనా దీన్ని మార్చడానికి ఏమైనా అవకాశం ఉందా? ఆలోచన చేస్తున్నానని అడుగుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, మహారాష్ట్రలో ద్రాక్ష తోటలు ఉన్నటువంటి వాళ్ళు అధ్యక్ష 12% ఆల్కహాల్ ఉన్నా కూడా ఎక్కడైనా అమ్ముకోవడానికి అక్కడ లైసెన్సులు ఇస్తున్నారు అధ్యక్ష. మరి ఇక్కడ 4% మాత్రమే ఉంది.
మరి ఇక్కడ కూడా భవిష్యత్తులో అమ్మడానికి అమ్ముకోవడానికి ఏమైనా అధ్యయనం చేస్తుండ్రా, దానికి ఏమైనా అవకాశాలు ఉన్నాయని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ఈ చెట్లు కొట్టడానికి, చెట్లు కొడితే నేరం అని చెప్పి ఎక్సైజ్ యాక్ట్ 27A సింపుల్ ఫైన్, సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంది అధ్యక్ష. అందుమూలన రియల్ ఎస్టేట్ వాళ్ళందరూ కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి చెట్లను కూడా, పురాతనమైన చెట్లను కూడా వందలకు వేల కొద్ది కొట్టేస్తున్నారు అధ్యక్ష. మరి ఈ చెట్లను కొట్టకుండా ఉండడానికి, కఠినతరం చేయడానికి ఏమైనా చట్టంలో కొత్త మార్పులు తేవడానికి ఏమైనా అవకాశం ఉందా, ఏదైనా ప్రయత్నం చేస్తున్నారని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈ చెట్ల పన్ను రద్దు చేయడానికి కూడా గతంలో మంత్రి గారు కూడా చెప్పడం జరిగింది అధ్యక్ష, రద్దు చేస్తామని చెప్పి. మరి ఈ రెంటల్ రద్దు చేయడానికి ప్రపోజల్ ఏమైనా ఉందా, ఎప్పటిలోపు రద్దు చేస్తారు? ఈ రెంటల్స్ చాలామంది కట్టుకోలేక బాకులు పడి ఈరోజు ఉన్నారు అధ్యక్ష, సొసైటీని మొత్తం కూడా. మరి ఆ సొసైటీలకు ఎప్పటిలోపల రద్దు చేస్తారని అడుగుతున్న అధ్యక్ష. మరి కొత్తగూడెం లాంటి ఏజెన్సీ ప్రాంతాల్లో అధ్యక్ష ఇదంతా కూడా రద్దయింది అధ్యక్ష, వాళ్ళకి లైసెన్సులు కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. మరి అలాంటి ప్రాంతాల్లో ఏమైనా ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్న అధ్యక్ష? అధ్యక్ష, సబ్జెక్ట్ అడుగుతున్న అధ్యక్ష. అధ్యక్ష, ఈ నీరా ఉత్పత్తి ఏ రాష్ట్రాల్లో చేస్తున్నారు అధ్యక్ష? ఏ రాష్ట్రాల్లో నీరా ఉత్పత్తి చేస్తున్నారు? ఏ రాష్ట్రాల్లో వీటికి అమ్మకాలు జరుగుతున్నాయని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, కంబోడియా లాంటి దేశంలో అత్యధికంగా రెవెన్యూ ఇచ్చేటువంటిది ఇది కాదా అని మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. మరి ఇలాంటి అధ్యయనం చేయడానికి మన ప్రభుత్వం నుంచి ఏదైనా స్టడీ టూర్ పంపిస్తుండ్రా అని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా. లక్ష్మణ్ గారు, మీ క్వశ్చన్ మీరు వేసిన్లో చాలా ఇలాబరేట్ గా అడిగిన్లో, నీరాకు సంబంధించిన అధ్యక్ష, తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది గీతా కార్మికులు ఈ వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నారు అధ్యక్ష. వృత్తి పూర్తిగా కోల్పోయి, ఎందుకంటే ఎక్కడ కూడా ఈ ఈత చెట్లు కానీ తాటి చెట్లు కానీ, ప్రభుత్వం ఏమో సొసైటీలకు 5 ఎకరాలు భూమి ఇస్తామని చెప్పారు, ఎక్కడ కూడా ఇంతవరకు ఆ జీవో అమలు చేయలేదు. ఏ ఒక్క సొసైటీ కూడా 5 ఎకరాలు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. మీరు శ్రీనివాస్ గౌడ్ మీరు సార్, ఇప్పుడు హరితహారం కింద కూడా గతంలో మంత్రి గారు చెప్పారు, ఈత చెట్లను తాటి చెట్లను ప్రోత్సహిస్తాం, తద్వారా గీత కార్మికులు కూడా ఉపాధి వస్తుందని చెప్పి. మరి హరితహారంలో ఎన్ని తాటి చెట్లు, ఈత చెట్లు పెట్టిరో ప్రభుత్వం చెప్పాలి అధ్యక్ష. ఎందుకంటే ఇటీవల నల్గొండ జిల్లాలో ఓ గీత కార్మికుడు కొత్తనండి గ్రామంలో మట్టపల్లి సీనని చెట్టెక్కి ప్రమాదవశాత్తు చనిపోయింది అధ్యక్ష. కరీంనగర్ జిల్లాలో కూడా 2 కళ్ళు గీత కార్మికులు ప్రమాదవశాత్తు చనిపోయినారు. చనిపోతే వాళ్ళకి ఇప్పటి వరకు కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషన్ లేదు అధ్యక్ష. ఒక మహిళ అధ్యక్ష, మెదక్లో సావిత్రి అనే మహిళ భర్త గీత వృత్తి మీద ఆధారపడి ఉన్న వ్యక్తి చనిపోతే ఇప్పుడు ఆ వృత్తి చేసుకున్న గీతా కార్మికులు లక్ష్మణ్ గారు, మీరు ఒకటే సార్ రిలేటెడ్ గా ఏదన్నా మాట్లాడితే నీరా గురించే సార్. ఎందుకంటే ఇంత దయనీయ పరిస్థితుల్లో గీతా కార్మికులు రాష్ట్రంలో ఉన్నారు. ఇది పెద్ద సామాజిక వర్గం తెలంగాణలో. కనీసం ప్రత్యామ్నాయంగా నీరా ఉత్పత్తి ద్వారా అయినా ఉపాధి కల్పిస్తారనేటువంటి, మరి మంత్రి గారు కూడా కేరళకు పంపించాం మేము బృందాలను, వాళ్ళు అధ్యయనం చేసి వస్తారు అని చెప్పారు. అచ్చా, పోతున్నారంట మంత్రి, ఇంకా పోలేదు. 4 సంవత్సరాలైన మంత్రి గారికి. సరే, దయచేసి నీరా మీద ఎందుకంటే ప్రత్యేక దృష్టి సారించి, ముఖ్యంగా గీత వృత్తి మీద ఆధారపడ్డటువంటి గౌడ సోదరులను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఎందుకంటే ఇటీవల కూడా అనేకమైనటువంటి సిఫార్సులు చేశాం, ప్రతిపాదనలు చేసినాం, ఉపసంఘం వేశారు మంత్రివర్గాన్ని. ఏ ఒక్కటి కూడా అమలు కాలేదు. బడ్జెట్లో కూడా ఏ ఒక్కటి కూడా ప్రభుత్వం ప్రకటించలేదు. దయచేసి ఇప్పటికైనా ఈ నీరా పానీయం ఏదైతుందో ఆల్కహాల్ రహితం, దాన్ని ప్రోత్సహించడానికి మరి కేరళకు వెళ్ళి ఆధునికమైన పరికరాలతో వృత్తిని దీన్ని ఆధునికరిస్తా అని చెప్పారు. ఎక్కడ కూడా అది అమలు జరిగినటువంటి దాఖలాలు లేవు. దయచేసి ఈ ఈత తాటి మొక్కలు మరి మొక్కలు పెంచేదానికి, హరితహారంలో దాన్ని కూడా తగు ప్రోత్సాహం ఇచ్చి గీత వృత్తిని కాపాడడానికి, నీరా మరి పానీయం తయారు చేయడానికి ఈ పాటికి ఏం చర్యలు తీసుకున్నారో మంత్రిగా స్పష్టంగా జవాబు చెప్పాల్సిగా మీ ద్వారా కోరుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, గౌరవ సభ్యుడు శ్రీనివాస్ గౌడ్ గారు నాకు జవాబు చెప్తా ఉన్నాను అధ్యక్ష. మహారాష్ట్రలో జరిగే విధంగా నీరా మరియు వారి యొక్క ఉత్పత్తుల మీద అధ్యయనం చేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. దానిలో భాగంగా దహేను అనే ప్రాంతాన్ని సందర్శించి
ఈ క్రింద పేర్కొన్న అంశాల మీద సమగ్ర అధ్యయనం చేసి నివేదికను సమర్పించాల్సిందిగా కోరాము. కళ్ళు గీసే విధానం, నారు తీసే విధానం, రవాణా ప్రక్రియ, ప్యాకింగ్, అమ్మకానికి రవాణా సదుపాయం, అమ్మే విధానం మరియు వాటి ప్రాంతాలు, సాంకేతిక అవసరాలు అనగా సివిల్ మరియు మెకానికల్, అలాగే ఆర్థిక అంశాలు అనగా వివరాత్మక ప్రాజెక్టు వ్యయం. మహారాష్ట్రలోని దయమ ప్రాంతంలోని జిఎన్ మల్టీ డిసిప్లినరీ సెంటర్, ఖాదీ విలేజ్ మరియు ఇండస్ట్రీస్ కమిషన్ సందర్శించి వాళ్ళ యొక్క సిబ్బందితో చర్చించి నీరా మరియు వాటి యొక్క ఉత్పత్తుల మీద సమగ్ర నివేదిక కోసం కమిటీ మెంబర్స్ను ఆదేశించడం జరిగింది. అటు కమిటీ రిపోర్ట్ రాగానే నీరా పరిరక్షణ మరియు మార్కెటింగ్ చేయడానికి తగిన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే సోదరుడు లక్ష్మణ్ గారు, చెట్టు ఎక్కి చనిపోయిన వారందరికీ ఎక్స్గ్రేషియాను 5 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు 9 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే మహారాష్ట్రలో 12% ఆల్కహాల్ ఉన్న ఎక్కడైనా అమ్ముకోవడానికి ఏర్పాట్లు చేసుకోవచ్చు అని చెప్పాయి. మన దగ్గర 4.5 ఆల్కహాల్ ఎక్కడ పంతిరు అక్కడ అమ్మడానికి వీలు లేదు. అలాగే చెట్ల నరకడం వల్ల జిల్లా కలెక్టర్ గారి ఉత్తర్వు మేరకు మాత్రమే చెట్ల నరకడం జరపవలేను. శిక్షలను పెంచడం పరిశీలించడం జరుగుతూ ఉంది. లక్ష్మణ్ గారు సొసైటీలో భూమి హరితహారం కింద 1,70,00,000 చెట్లు నాటడం జరిగింది ఇప్పటికే ప్రస్తుతం. ఈసారి టార్గెట్ ఇంకా 2 కోట్ల మొక్కలు నాటడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. లాస్ట్ ఫైనల్ ఇయర్లో దాదాపుగా 5 కోట్ల మొక్కలు నాటడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఆ మొక్కలను కూడా నర్సరీలలో పెంచడం జరుగుతూ ఉంది. ఖచ్చితంగా 5 కోట్ల మొక్కలు నాటడం మాత్రం జరుగుతూ ఉంది. నీరా పురాతన కాలం నుండి ఇది ఒక డ్రింక్లా కాకుండా హెల్త్ డ్రింక్గా ప్రమోట్ చేయడం జరిగింది అధ్యక్ష. శ్రీలంక, కొలంబో ఇటువంటి దేశాల యందు నీరా ఉత్పత్తులతోటి తినుబండారాలు అంటే చాక్లెట్సే కానీ ఇతర ఉత్పత్తులే కానీ ఇవన్నీ చేయడం జరుగుతూ ఉంది. వారికి ప్రతినిధుల బృందం పంపడం జరిగింది. ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత గౌరవ సభ్యులను ఎంబడి తీసుకొని ముఖ్యమంత్రి గారి పర్మిషన్ తీసుకొని శ్రీలంక, కాంబోడియా దేశాలకు నేను మా ప్రతినిధుల బృందం వెళ్ళడం జరుగుతుంది అధ్యక్ష. త్వరలో వీటన్నిటికీ పరిష్కార మార్గం చూపించడం జరుగుతుంది ఖచ్చితంగా. Now question number 3287, Minister for Home. అధ్యక్ష, ఏకు సమాధానం. మొత్తం 311 ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్ల పోస్టులు మంజూరు చేయబడ్డాయి. బికు 83 పోస్టులు ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయి. సికు అవునండి, ఖాళీ పోస్టులను భర్తీ చేయడానికి చర్యలు చేపడుతున్నాము. శ్రీనివాస్ గౌడ్ గారు. అధ్యక్ష, జస్టిస్ డిలేడ్ జస్టిస్ డిలేడ్ అన్నారు అధ్యక్ష. అంటే తీర్పు అనేది ఆలస్యం అయితే అది తీర్పు లేనట్లే అధ్యక్ష. ఈరోజు రాష్ట్రంలో అధ్యక్ష అనేక రకాలుగా దోపిడీలు కానీ, మహిళల పట్ల వరకట్నం కేసులు కానీ, ఇంకా అనేక రకాలైనటువంటి అధ్యక్ష లేట్ అయ్యే మూలాన సరైనటువంటి పీపీ లేనందువల్ల అధ్యక్ష ఇవన్నీ పోస్ట్పోన్ కావడం, ఒక్కొక్క కేసు 3-4 సంవత్సరాలు పెడుతుంది అధ్యక్ష. అధ్యక్ష, సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం కేసులు 2 సంవత్సరాల లోపే జడ్జిమెంట్ రావాలని ఉందా లేదని అడుగుతున్నా అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు 5-6 సంవత్సరాలు పడుతున్నాను అధ్యక్ష. విట్నెస్ కూడా వాళ్ళు మర్చిపోతారు అధ్యక్ష. పీపీ లేనందువల్ల అవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నారు అధ్యక్ష. మరి పోస్ట్పోన్ కావడం మూలన విట్నెసెస్ కూడా లేకపోతున్నారు అధ్యక్ష. అందుకే ఈరోజు ఒక్కొక్క పీపీ ఒక 5-6 కోట్లను అటెండ్ అవుతున్నారు అధ్యక్ష. మళ్ళీ చాలా వేకెన్సీలు ఉన్నాయి. మరి హైకోర్టు విభజన కానందుకు అధ్యక్ష, హైకోర్టు విభజన కాని మూలన అనేక రకాల పోస్టులు కూడా మనకన్నీ కూడా ఫిలప్ చేయలేకపోతున్నాం అధ్యక్ష. మరి ఈ వేకెంట్ అయిన పోస్టులని తొందరగా భర్తీ చేయాలని చెప్పి మీ ద్వారా అడుగుతున్నా అధ్యక్ష. మినిస్టర్ గారు. మినిస్టర్ గారు. అధ్యక్ష, గౌరవ సభ్యులు శ్రీనివాస్ గౌడ్ గారు అడిగిన దానికి ఇది రాష్ట్రంలో అతి ముఖ్యమైనటువంటి ఇష్యూ అధ్యక్ష. ఈ మధ్యనే గౌరవ హోమ్ మినిస్టర్ గారు, నేను, హోమ్ సెక్రటరీ గారు, రాష్ట్ర డీజీపీ, తర్వాత ఉన్నతాధికారులంతా కూర్చొని ఈ విషయం గురించి సమగ్రంగా చర్చ చేయడం జరిగింది. ఈ ప్రాసిక్యూషన్లో మన పోలీసు వారు అధ్యక్ష గట్టి చర్యలు తీసుకొని చాలామందికి కన్విక్షన్ వచ్చేటట్టు చూశారు.
హైదరాబాద్ సిటీలో కూడా కొంచెం నేరాలు తగ్గడానికి ఇతరత్ర మంచి ల్యాండ్ ఆర్డర్ ఉండడానికి కారణం ఏంటంటే ఎవరైతే నిరంతరమైనటువంటి నేర ప్రవృత్తి కలిగి ఉండి నిరంతరమైన నేరాలు చేస్తూ ఉంటారో వాళ్ళందరి మీద కూడా పీడీ యాక్ట్ పెట్టినారు. ఒక ఎక్స్పీరియన్స్ ఏమొచ్చిందంటే సార్, పీడీ యాక్ట్లో వాళ్ళు జైల్లో ఉన్నప్పుడు వాళ్ళ మీద ఉన్న కేసులు విచారిస్తే వాళ్ళకు జైలులో శిక్ష పడడం జరిగింది, కన్విక్షన్ వచ్చింది. తద్వారా నేరస్తులు భయపడి కొంత నేర ప్రవృత్తి కూడా తగ్గింది అధ్యక్ష. ఈ విషయంలో మనం కొంత పాక్షిక విజయాన్ని సాధించగలిగాం. దాని మీదనే గౌరవ హోమ్ మినిస్టర్ గారిని, డీజీపీ గారిని నేను కోరడం జరిగింది. ఈ యొక్క పీపీలు అపాయింట్మెంట్కి సంబంధించి, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అపాయింట్మెంట్ సంబంధించి టాప్ టు బాటం ఒకసారి టోటల్గా హాలప్ చేయండి, రివ్యూ చేయండి. అవసరమైతే ఏదైనా మార్పు చేర్పు కూడా చేసుకుంటాం. కొంత విజయాన్ని మనం సాధించినాం, ఇంకా కూడా డెఫినెట్గా సమగ్రంగా చేస్తే బాగుంటుందని చెప్పాము అధ్యక్ష. వారు పరిశీలన చేస్తూ ఉన్నారు. నాకు తెలిసినంత వరకు షార్ట్ పీరియడ్లోనే ఒక నిర్ణయం తీసుకొని ఈ ఖాళీలు కూడా భర్తీ చేయడం జరుగుతుంది. ఖాళీలు భర్తీ చేసేటప్పుడు తీసుకోవాల్సినటువంటి చర్యలు కూడా పటిష్టంగా తీసుకోవాలని చెప్పి ప్రభుత్వం భావిస్తూ ఉంది అధ్యక్ష. ఆ రకంగా పటిష్టమైన పద్ధతిలో, దేశానికి ఆదర్శంగా ఉండే పద్ధతిలో ఈ పీపీల నియామకం రాష్ట్రంలో నేర ప్రవృత్తి తగ్గించే విధంగా, ఫాస్టర్ జస్టిస్ డెలివరీ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం కోసం హోంశాఖ వారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. త్వరలోనే ఆ విషయాలు సభ్యుల ముందుకు వస్తాయి అధ్యక్ష. Question hour is over. Now statement by Honorable Chief Minister. సీఎం గారు రిప్లై చేసినారు మీ తరఫున. సెక్రటరీ డీజీ గారితో మీటింగ్ పెట్టాము. ఈరోజు 3 గంటలకే మీటింగ్ ఉంది సార్. ఆ మీటింగ్లో అన్ని మాట్లాడి ఫైనల్ చేస్తాం. Question hour is over. Now statement by Honorable Chief Minister. అధ్యక్ష, పేదరికం మనుషుల్ని అనేక రకాలుగా వేధిస్తుంది. పేదరికంతో బాధపడే వారికి కొన్నిసార్లు సాంప్రదాయాలు కూడా భారంగా పరిణమిస్తాయి. మన సమాజంలో పెళ్లి అనేది చాలా ఖర్చుతో కూడుకున్న అంశం. అందులోనూ ఆడపిల్ల పెళ్లి మరింత భారంగా పరిణమించింది. ఈ భారం వల్లనే చాలామంది తల్లిదండ్రులు తమ ఇంటి మహాలక్ష్మిగా గౌరవించే ఆడపిల్లని గుండెల మీద కుంపటిగా భావించే మానసిక స్థితికి గురవుతున్నారు. ఆడపిల్ల కడుపులో ఉండగానే ఆ పిల్ల పెళ్లి కోసం చేయవలసిన ఖర్చును ఊహించి కొంతమంది భ్రూణ హత్యలకు పాల్పడుతున్న అమానుష సంఘటనలు చోటు చేసుకుంటున్నాయి. కొన్నిసార్లు పేదల ఇళ్లలో ఆడపిల్లలు పెళ్లి కాకుండానే మిగిలిపోతున్నారు. ఆడపిల్ల పెళ్లి చేయడం కోసం కుటుంబాలు అప్పుల పాలు అవుతున్నాయి, ఆర్థికంగా చితికిపోతున్నాయి. పరిపాలనలో మానవీయ విలువలు అడుగడుగునా ప్రతిబింబించాలని భావించే తెలంగాణ ప్రభుత్వం ఆడపిల్లలు ఎదుర్కొంటున్న కష్టాన్ని, వారి తల్లిదండ్రులు అనుభవిస్తున్న ఆవేదనని తీర్చాలని భావించింది. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన హామీ కాకపోయినా పేదరికం ప్రభావాలను అధ్యయనం చేసే క్రమంలో పరిస్థితిలోని తీవ్రత మమ్మల్ని కదిలించింది. అందుకే పేద ఆడపిల్లల పెళ్లికి ప్రభుత్వం ఆర్థికంగా అండదండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నాం. కళ్యాణ లక్ష్మి అనే శుభప్రదమైన పేరుతో 2014 అక్టోబర్ 2వ తేదీన ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టాం. ఆడపిల్లల కన్నీరు తుడిచి వారి తలపై కళ్యాణాక్షతలు చల్లిన ఈ పథకం తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టను పెంచింది. కళ్యాణ లక్ష్మి వ్యక్తిగతంగా నా హృదయానికి ఎంతో దగ్గరైన పథకం. అంతకంటే ఎక్కువగా ఈ రాష్ట్ర ప్రజలు మెచ్చిన పథకం. ఆడపిల్లల కళ్ళలో ఆనందం నింపిన పథకం. మొదట ఈ పథకాన్ని కళ్యాణ లక్ష్మి పేరుతో ఎస్సీ ఎస్టీలకు, షాదీ ముబారక్ అనే పేరుతో మైనార్టీ వర్గాలకు ఆడపిల్లల పెళ్లికి 51,116 రూపాయలు అందించే పథకంగా ప్రారంభించాం. ఆ తర్వాత ప్రజల నుంచి వచ్చిన అభ్యర్థన మేరకు సామాజిక వర్గంతో నిమిత్తం లేకుండా రాష్ట్రంలోని నిరుపేదలందరికీ వర్తింపచేశాం. సార్థకమైన ఈ పథకం ప్రయోజనం మరింత పెంచాలనే ఉద్దేశంతో పథకం ద్వారా అందించే మొత్తాన్ని గత ఏడాది 75,116 రూపాయలకు పెంచాం. ఈ పథకం ద్వారా ఇప్పటి వరకు 3,60,000 మందికి లబ్ధి చేకూరింది. కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటున్న సమయంలో తమకు అందిన సహాయానికి సంతోషిస్తూ ఆడపిల్లల తల్లులు ఆనంద బాష్పాలతో ప్రభుత్వాన్ని దీవిస్తున్నారు. కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకం ఇతర సామాజిక ప్రయోజనాలను సాధించింది.
ఈ పథకం ద్వారా లబ్ధి పొందడానికి కనీస వయోపరిమితి 18 సంవత్సరాలుగా నిర్ణయించాం. దీంతో పథకం ప్రయోజనాలు పొందడం కోసం బాల్య వివాహాలు చేయకుండా 18 సంవత్సరాలు నిండే వరకు తల్లిదండ్రులు వేచి ఉంటున్నారు. ఈ విధంగా కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం బాల్య వివాహాలను నిరోధించడానికి కూడా ఉపయోగపడుతున్నది. కళ్యాణ లక్ష్మి సహాయం అందుకున్న వివాహాలకు ప్రభుత్వ గుర్తింపుతో పాటు చట్టబద్ధత కూడా లభిస్తున్నది. ఇది ఈ పథకం సాధించిన మరో ప్రయోజనం. అత్యంత మంగళకరమైన ఈ పథకానికి సంబంధించిన మరో శుభవార్తను ఈరోజు ఈ సభ ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నాను. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం కింద ఆడపిల్ల పెళ్లి కోసం అందించే మొత్తాన్ని 75,116 నుండి 1,01,16 రూపాయలకు పెంచుతున్నామని ఎంతో సంతోషంతో ప్రకటిస్తున్నాను. ప్రభుత్వం తీసుకున్న ఈ మంచి నిర్ణయానికి ఆడపిల్లలు వారి తల్లిదండ్రుల నుండే కాకుండా సమాజ హితం కోరే వారందరి నుండి హర్షామోదాలు లభిస్తాయని విశ్వసిస్తున్నాను. వారి ఆశీర్వాదమే కొండంత అండగా సంక్షేమ రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దుతున్నామని సవినయంగా తెలియజేస్తున్నాను.